హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ బ్లాగ్స్. బాగున్నారా? అందరూ బాగుండాలి. చిలకలూరుపేట దాటిన తర్వాత మాటూరు టోల్ గేట్ దగ్గర పడుకున్నాం కదా. ఇప్పుడు లేచాను. ఇప్పుడు సమయం వచ్చేసి 5 అయింది. మెల్లగా బయలుదేరిపోదాం మరి కేరళకి. ఇది పార్కింగ్ అనమాట అండి. చిలకలూరుపేట దాటి 15 కిలోమీటర్లు వస్తే, అంటే విజయవాడ నుంచి 95-98 కిలోమీటర్లు వస్తే పార్కింగ్ ఉంటుంది అనమాట. నేషనల్ హైవే వాళ్ళది, ఫ్రీ పార్కింగ్, సేఫ్టీ. ఇక్కడ పడుకోవడం నైట్. ఇంకా అలాగే బయలుదేరి ఒక 20 కిలోమీటర్లు వచ్చి టీ టైంలో టీ తాగి మన రోజు మొదలైంది. టీతో రోజు మొదలైంది. అలా ఒంగోలు వచ్చానండి. ఒంగోలు దగ్గర చూసారు కదా, మడ్డకార అనమాట. అది 2 టైర్లు పేలిపోయి బయటకు వచ్చేసి పొగలు కక్కుతూ కాలిపోయింది అనమాట 2 టైర్లోని. బండి ఏమో ఎదరికి వెళ్ళింది. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. పెద్ద సౌండ్ వచ్చిందంట. పెద్ద సౌండ్ వచ్చి ఆ దెబ్బకి మడ్డకర్ర కూడా ఎగిరి పడిపోయింది. చూసారు కదా పక్కన. ఇది విజయవాడలోనే బయలుదేరిందండి. సాయంత్రం బయలుదేరిందంట. 2 సీల్ టైర్లు వేసుకుని బయలుదేరిందంట. మళ్ళీ ఇప్పుడు టైర్ మళ్ళీ పేలిపోయింది అనమాట. మళ్ళీ పని వచ్చింది, పెద్ద పని. ఆ వ్యాన్ మీద సామాన్లు తెచ్చి, పెద్ద పెద్ద జాకీలు తెచ్చి అన్ని మోపు చేసి ఇది వాలిపోయింది మొత్తం. 2 టైర్లు పోయి అలా వాలిపోయింది ఇంక లెఫ్ట్కి. ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందన్నమాట బండి. ఇది కరెక్ట్గా ఒంగోలు మేము టిఫిన్కి ఆపుతాను, టిఫిన్ చేస్తాం అనమాట. ఇక్కడే టిఫిన్ చేసే పాయింట్లోనే జరిగింది ఇది. నైట్ 1 గంటలకు జరిగిందంట. చూడండి, పొగలు ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు సమయం వచ్చేసి 8 అయింది. ఇంకా ఆరలేదు మంటలు. ఇప్పుడు ఆరుతున్నాయి అనమాట. చాలా దారుణం కదా. ఎప్పుడు చూడలేదండి ఇంత దారుణంగా. నేనైతే ఎప్పుడు చూడలేదు అలాగా. అలా ఉంటుందండి లారీ వాహనాల పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంట. ఊరికినే 2 సీల్ టైర్లు వేసారు. మళ్ళీ ఇప్పుడు సీల్ టైర్లు వేసుకోవాలి. 1 లక్ష అవుద్ది సుమారు. ఇక్కడ మరి టిఫిన్ ఇడ్లీ, ఒక దోశ తిన్నా సింపుల్గా. ఇక్కడ ఇడ్లీ దోశ ఉంటుంది. మరి ఇడ్లీ దోశ, ఉల్లి దోశ అలా ఉంటాయి అన్నమాట. చాలామంది డ్రైవర్లు, వెహికల్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా బాగా తింటారు ఇక్కడ. టిఫిన్ అది బాగుంటుందని. టీ తాగేసి బయలుదేరాం. ఇదనమాట. మళ్ళీ వెళ్ళిపోదాం. ఆ బండి ఎదురెట్టాను మన బండి. అలా బయలుదేరాం. టంగుటూరు టోల్గేట్ అనమాట అండి. ఇది టంగుటూరు టోల్గేట్ పైన హోటల్ ఉంటుంది, తెలుసు కదా. ఇది పార్కింగ్ అనమాట అండి. కావలి దగ్గర, కావలి టోల్గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసారు కదా. మనం మొన్న 2 ట్రిప్లు కూడా ఇక్కడే పడుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ వరకు రాలేకపోయాను నిన్న నైట్. లేట్గా బయలుదేరాం కదా, అక్కడ అయిపోయింది. ఇది ఎంట్రన్స్ అనమాట. టోల్గేట్ దాటి ఫ్లైఓవర్ ఎక్కి దిగితే లెఫ్ట్లోనే పార్కింగ్ ఉంటుంది. ఎవరన్నా వస్తే ఇక్కడ సేఫ్టీగా పడుకోవచ్చు ఫ్రీగాని. ఇది ఏదో ఫ్యాక్టరీ, మరి పెద్ద పెద్ద పైపులు తయారవుతున్నాయి. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు వస్తేనే ఇంకా వెళ్ళిపోదండి. ఇది ఏదో బండి, ఇది కూడా టైర్ పంచర్ అయిపోయినాయి 2 టైర్లు కూడా. మళ్ళీ తర్వాత కలిసాడు ట్యాంకర్ మీద చేస్తున్నాడు. అందరూ సురేష్ అన్న సపోర్ట్ చేయాలి. అంటే మేము 4 సంవత్సరాలు కలిసి చేసాం అనమాట. జీవికలని సిమెంట్ బల్ల మీద బాగా క్లోజు. ఈ ట్యాంకుల మీద చేస్తాను అనమాట. ఇంకో ఫ్రెండ్, ఇంకో బండి, 2 బళ్ళు కలిసి వస్తున్నాయి. ఇది వచ్చేసి నాయుడుపేట అనమాట. నాయుడుపేట మనోడేమో తిరుపతి మీద వస్తున్నాడు. తిరుపతి వైపు తమిళనాడు వెళ్ళాడు అనమాట. ఇంకా ఫోన్లో కలుసుకుని ఇక్కడ ఆగి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుని బయలుదేరాడు అనమాట. నాయుడుపేట ఒక 5-6 కిలోమీటర్లు ఉందనగా ఆపుకున్నాం. మనోటి సేఫ్టీగా, వర్షాకాలం కదా, ఈ గొడవ ఎందుకు, పట్టాలు, ఈ తడిసిపోవడాలు, ఇవన్నీ రిస్క్ ఎందుకని చెప్పి ట్యాంకర్ ఎక్కడనమాట. 2-3 నెలలు చేసుకుని మళ్ళీ బాడీ బండికి వస్తాడంటే. ఇది తెలుసు కదా, ఇది నాయుడుపేట అనమాట. నాయుడుపేట నుంచి రైట్ సైడ్కి వెళ్తే తిరుపతి రోడ్డు. ఇది ఫ్లైఓవర్ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, 6 లైన్స్ వేస్తున్నారు అనమాట. చూసారు కదా, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది. ఇక్కడ చుట్టూ షాపులు ఉండి, టీ స్టాల్ అని చిన్న చిన్న షాపులు ఉండి మొత్తం అన్ని మూసేశారు, తీస్తారు రోడ్ ఎక్స్టెన్షన్స్లోనే. ఇది రైట్కి, ఇది తిరుపతి రోడ్డు అనమాట. రైట్కి వెళ్తే తిరుపతి ఒక 68 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. శ్రీకాళహస్తి ఏమో 35 ఉంటుంది. అదే 35-70 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట తిరుపతి.
మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మద్రాసు 100 కిలోమీటర్లు. ఇది సూళ్ళూరుపేట అనమాట. ఇంకా ఆఖరి టోల్ గేటు, ఆంధ్రప్రదేశ్కి టోల్ గేట్, లాస్ట్ టోల్ గేట్ సూళ్ళూరుపేట. ఈ టోల్ గేట్ దాటి కొంచెం ఎదరికి వస్తే లెఫ్ట్లోని సినిమా థియేటర్ ఉంటుందండి. టోల్ గేట్ దాటిన తర్వాత ఇది ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన సినిమా థియేటర్ అంట. ప్రభాస్కర్ థియేటర్ అంటారు, ఎంతవరకు నిజమో తెలియదు మరి. ఇది అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఊరికి 2 కిలోమీటర్ల యువతలు ఉంటుంది. సూళ్ళూరుపేట అంటే ఇంకో 2 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. టోల్ గేట్ చుట్టూ ఏముండవు, ఇల్లులు ఉండవు, ఏముండవు, విడిగా ఉంటుంది. ఇదేమో తడ అనమాట. ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆఖరి ఊరు, ఆఖరి పెద్ద ఊరు. తడ దాడితే ఇంకా ఓ మాదిరిగా ఊర్లన్నీ అయిపోయినట్టే. ఇంకా ఇది తడ అనమాట. తడ బార్డర్ అంటారు కదా ఆంధ్రాకి, అది. అలా తడ దాడైతే శ్రీ సిటీ వస్తుంది రైట్ సైడ్కి. బార్డర్ కదా, లెఫ్ట్లో అలా బొల్ల వెయిటింగ్లో ఉంటాయి అనమాట. లారీలన్నీ ఆగుతూ మెల్లగా వెళ్తాయి, ఏవో పనుల మీద ఆగుతూ ఉంటాయి. ఇదేంటనుకున్నారో బార్డర్ అనమాట, ఆంధ్ర బార్డర్ ఇది. అయితే ఇప్పుడు లేదు, ఆంధ్ర బార్డర్లో అన్నీ తీస్తారు కదా. రైట్ సైడ్ బార్డర్ అనమాట. ఆఫీసు, ఆంధ్ర బార్డర్ ఆఫీస్ అది. ఒకప్పుడు యాక్టివ్ ఆఫీస్, ఇప్పుడేమో మూస్తారు, క్లోజ్డ్ అని ఉంది. బార్డర్లు అన్నీ తీస్తారు కదా ఆంధ్రాలోనే. అలా 10-15 కిలోమీటర్లు వస్తే ఇది మద్రాస్ బార్డర్ అనమాట, యాక్టివ్ ఆఫీస్ బార్డర్. చూసారు కదా విమానం. ఇదేం మరి, ఇది విమానం అనుకుంటే మరి ట్రాలీ మీద వెళ్తుంది. మరి ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఏదో విమానంలో ఉంది మరి, ఎక్కడికి వెళ్తుందో మరి. బార్డర్ ముందు ఆపాడు మరి దేనికో. ఇది బార్డర్ అనమాట, యాక్టివ్ ఆఫీస్ బార్డర్ అనమాట. రైట్ సైడ్కి వెళ్తే హైవే రోడ్డు కదా. హైవే రోడ్డు వెళ్ళకుండా మనం లెఫ్ట్లోని ఇలాగా అన్ని అడ్డు పెట్టేసి ఇలా రావాలన్నమాట. ప్రతి వెహికల్ కూడా ఇలా రావాలి, కారు కానీ బైక్ కానీ అన్నీ ఇలా రావాలి. వచ్చి ఇక్కడ ఆర్టీఓ గారికి ఒక నమస్తే కొట్టి వెళ్ళాలన్నమాట. మనం కారులో ఏం ఆపరు, మనం మాత్రం కనబడి తాంబూలం సమర్పించుకుని మరి బయలుదేరాలి. అలా కొంచెం ఎదురుకు వస్తే ఓ 20-30 కిలోమీటర్లు వస్తే ఇదేమో వచ్చేసి ఆ టోల్ గేట్, రెడ్డిస్ టోల్ గేట్ అంటారు. టోల్ గేట్ దాటేసిన తర్వాత అంటే తమిళనాడుకి మొదటి టోల్ గేట్ అనమాట ఇది. దాటేసిన తర్వాత ఇంకో ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా పైన, ఈ ఫ్లైఓవర్ ఎక్కాలన్నమాట. మనం లెఫ్ట్కి యూటర్న్ చేసుకుని అలా చెన్నై అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేద్దాం. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం అనమాట. చెన్నై అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాం. చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అండి. అవుటర్ రింగ్ రోడ్ పైకి ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి 52 కిలోమీటర్లు వెళ్తే చెన్నై సిటీ దాటి మనం సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది 6 lanes, ఇటు 3 వరుసలు అటు 3 వరుసలు, మధ్యలోనేమో పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. అంటే కింద కూడా ఒక 4 lanes రోడ్డు పడిపోయేంత రోడ్డు ఉంటుంది అనమాట. ఇక ఈ రోడ్లో విజిల్ వేసుకుంటూ 50 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. కాకపోతే మధ్యలో 3 టోల్ గేట్లు ఉంటాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర పోలీస్ బాంబులు ఉంటారు. చిన్న చిన్న తాంబూలాలు సమర్పించుకోవాలి. పెద్ద ఎక్కువ అడగరు, ఒక 50, ఒకడు 100 అడుగుతున్నాడు. ఈ మధ్యన 20-50 తీసుకున్నారు. ఈ మధ్యన 50-100లోకి వచ్చారు వీళ్ళు. ఈ దాటిన తర్వాత ఇంచుమించుగా వండలూరు అని ఊరు వచ్చిందనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిప్పాడు, ఎందుకంటే మరి నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు ఇప్పుడే మరి కొత్తగానే. అలా లెఫ్ట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్కి రైట్ యూటర్న్ చేసిన గంట ఆపేసాను అనమాట. చీకట్లో బయలుదేరాను వర్షంలోని, ఎందుకంటే పోలీసులు ఉన్నారు, కేసులు రాస్తున్నారని. ఇది వర్షం వస్తుందండి, నైట్ చాలా గట్టిగా పడుతుంది. ఇది వండలూరు, గుడివాంచర్రి, చెంగలపట్టు ఆ రోడ్డు అనమాట. ఇది ఈరోజు ఇలా అయిపోతుంది. $20,000 వేసారండి. 213 లీటర్లు పట్టింది. ₹93.84 ఉంది ఇక్కడ రేట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఉలుండూరుపేట అనమాట. ఈరోజు ఎక్కడే పడుకున్నాను అనమాట నైట్. ఉలుండూరుపేట పెట్రోల్ బంక్ 1 గంట అయింది, నిద్ర వచ్చేస్తుంది. పడుకుని ఇప్పుడు లెక్స్ బయలుదేరాను. 6 అయింది, వెళ్ళిపోదాం కేరళకి. ఇంకా రొటీన్ ఏంటండి, పొంగల్ చెప్పుకున్నాం, సాంబారు, 2 చట్నీలు వేస్తారు.
ఇక్కడ సాంబార్ అడగకుండానే పోసేస్తాడనమాట. తమిళనాడు అంటేనే ఏం వేసినా సరే అందులో సాంబార్ వేసాడు అలవాటు వీళ్ళకి. సాంబార్ 2 చట్నీలు వేశారు. టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ దగ్గర ఇంకా అలాగా టీ తాగి తినేసి టీ తాగి బయలుదేరాం. చెంగరపేట దాటేసి పెద్ద టోల్ గేట్ అనమాట ఇది. ఉలుండూరుపేట దాటాక ఇది రోడ్డు ట్రాఫిక్ ఆగిందండి. ఒక అరగంట పైన ఆగిపోయింది. ఏంటని చూస్తే ఎదర ఇదిగో పెద్ద పైప్ లైన్ ఉంది కదా, పైప్ లైన్ లాంటిది ఇది తీసుకెళ్తుంది అనమాట. దీనికి రోడ్డు సరిపోదు. రోడ్డున్నారా అంటే ఒక రోడ్డుకి 30 వంతు కావాలన్నమాట. సర్వీస్ రోడ్లో రోడ్డు వేస్తున్నారు కదా. ఈ బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ వ్యాన్ ఒకటి ఆగిపోయింది. ఈ వ్యాన్ ఆగిపోవడం వల్ల ఆ బండి వెళ్ళడానికి ప్లేస్ సరిపోదు. అందుకని అక్కడ ఆగిపోయింది అనమాట ట్రాఫిక్. అప్పుడు దాకా వెనక్కి మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి పోలీసులు వచ్చి పాపం ఓ 40 నిమిషాలు పోయింది ఇక్కడ. మాకు కూడా బండి ఆపేసాం సెల్ఫ్. అంటే రోడ్డు మధ్యలో ఫ్లైఓవర్ కడుతున్నారు కదా, ఊరు ఉంది కదా, ఇది ఊరికి ఫ్లైఓవర్ కడుతున్నారు అనమాట. పని గట్టిగానే జరుగుతుంది. ఏం చేస్తాం, ఆడ బ్యాడ్ లక్ మన బ్యాడ్ లక్, టైం వేస్ట్. అలా వచ్చేస్తే సమయాపురం టోల్ గేట్ అనమాట. ఇది తిరిచి తిరిచి పడలూరు టోల్ ప్లాజా అని ఉంది. తిరిచి వచ్చేసరికి నుంచి 18 కిలోమీటర్లు అనమాట. తిరిచి దాటేసాం, తిరుచిరాపల్లి దాటేసిన తర్వాత మధురై రోడ్లో ఇక్కడ ఒక డబ్బా కొన్నానండి. పాల క్యాన్ అంట. సుమారు 550 రూపాయలు తీసుకున్నారు. చాలా బతిమాలితే గీస్తే 750 చెప్తే 550కి ఇచ్చాడు అనమాట. అంటే ఇది క్వాలిటీ బాగుంటుందని, వేడి ఆగుద్దని. వేడి ఎక్కువ కదా బండిలోని. అలా ఎదరికొస్తే మధురై 30 కిలోమీటర్లు ఉందని ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ స్నానం చేస్తాను, అన్నం వండుకొని స్నానం చేసి తినేసి బయలుదేరాం అనమాట. మధురై ఒక 30 కిలోమీటర్లు ఉందనగా. తమిళనాడు ఇదే సేఫ్టీ అండి. పార్కింగ్లు ఉంటాయి, పార్కింగ్ల దగ్గర చక్కగా బాత్రూమ్లు ఉంటాయి, స్నానాలు చేయొచ్చు ఫ్రీగానే. ఇదే ఫెసిలిటీ బాగుంటుంది అనమాట తమిళనాడు. ఇంకా అలా ఎదరికొచ్చాం, మధురై అనమాట. ఇది మధురై సిటీలోకి వచ్చేసాం. అదే సిటీ అవుటర్ రింగ్ రోడ్డు. మధురైలోనే 4-5 టోల్ గేట్లు ఉంటాయండి. చిన్న టోల్ గేట్లు 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు ఉంటాయి. కారుకి 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయి. ఏంటంటే మరి అలా ఉంటాయి 4-5. ఇది మధురై టు రాజపాలెం అని ఉంది. మధురై నుంచి రాజపాలెం 90 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అనమాట. ఇప్పుడు మన అదే రోడ్డు వెళ్తున్నాం, రాజపాలెం. సింగిల్ రోడ్ అనమాట. మధురై దాటేసిన తర్వాత సింగిల్ రోడ్ అండి. దిగిపోయాం. 4-4:30 అవుతుంది. ఇప్పుడు సమయం వచ్చేసి టైర్ ఒకటి పేలిపోయింది. లిఫ్ట్ టైర్ అనమాట. లిఫ్ట్ టైర్ పేలిపోయింది. ఇప్పుడు 12 టైర్ల మీద ఉంది. మన బండి 16 టైర్ల బండి కదా, 4 టైర్లు ఇప్పుడు లేపుకోవాలి. అయితే టైర్ల షాప్ ఎదురు ఉంటే స్టెఫిన్ వేసుకోవాలి. మరి చూద్దాం. ఇప్పటి వరకు ఎండ గట్టిగా కాసింది. ఒక్క అరగంటలో ఏమైందంటే మొత్తం వాతావరణం అంతా మారిపోయింది అనమాట. 5:30-6 అవుతుంది సుమారుగానే. 5:30 అవుతుంది. సరే చూద్దాం అని చెప్పేసి అలా వెళ్తున్నాం. షాపులు ఏమన్నా ఉన్నాయని. ఇది ఇటు అటు కూడా చింత చెట్లు అనమాట. బాగుంటుంది చూడటానికి లొకేషన్. వర్షం మొదలైందండి. చినుకుగా మొదలైంది. పెద్ద వర్షం వచ్చిందనమాట. మామూలు వర్షం కాదు. చూసారు కదా, మేఘాలన్నీ కమ్మేసినాయి. నల్ల మబ్బు. చాలా పెద్ద వర్షం అనమాట. కొట్టేసింది. మామూలుగా లేదు అసలు. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద వర్షం నేను చూడలేదు. చాలా దారుణమైన వర్షం అనమాట. చాలా పెద్ద వర్షం. అసలు రోడ్డు ఏం కనబడతలేదు. మొత్తం వైపు రేసినా కానీ ఏం కనబడతలేదు. రోడ్లో ఒకటి వేస్తున్నారు. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడేముందో ఏం తెలియక చాలా టెన్షన్గా నడిపాను అనమాట. అది బండి ఆపడానికి లేదు. ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ ఆపుతాం? ఎవడొకడు వచ్చి చీకట్లో ఆ లైటింగ్కి ఇది వర్షానికి కనబడక తగిలితే మనకి చాలా ఇబ్బంది కదా. చూసారు కదా, వాటర్ పెరిగిపోయింది. ఈ వాటర్లో ఏముంటుందండి, మళ్ళీ వాటర్ ఉందని చెప్పేసి లారీ మీదకి వచ్చేస్తున్నారు కార్లు. అలా జరిగిందండి. రోడ్లు వేస్తున్నారు కదా, తుఫాను పెద్ద వర్షం వచ్చింది. చాలా జాగ్రత్తగా వచ్చాను. వర్షం ఆగట్లేదు. ఇంకా ఆపేసాను బండి. ఇప్పుడు రికార్డింగ్ చేసేసరికి 8-9 అవుతుంది. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్లు ఉందన్నమాట. మనం వెళ్ళాల్సిన పాయింట్ 200 కిలోమీటర్లు ఉంది సుమారు. ఈ వీడియో చూసే టైంకి కేరళ అన్లోడింగ్ పాయింట్లో ఉండొచ్చు.
ఆదివారం కదా రేపు, మీరు అన్లోడ్ అవుద్దో లేదో తెలీదు. తర్వాత వీడియోలో కలుద్దాం. మరి ఇంత ఓపిక్గా చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు అదే చేతితో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్లో చేయండి. నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.